నమస్కారం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆధ్యాత్మిక సుధాసాగరం వసంత నవరాత్రుల ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. రామ 2 అక్షరాల ఈ నామం పరమ పవిత్రమైన తారక మంత్రం అని సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడట. మరి ఆ మంత్రాన్ని పఠించటంతోనే జన్మ ధన్యమైందని చాలామంది భావిస్తూ ఉంటారు. ఆ రామనామ తారక మంత్రాన్ని పఠించే బోయేవాడు మహర్షిగా మారి లోక పూజ్యమైన రామకావ్యాన్ని రచించారు. అందరూ భక్తులు కూడా దీన్నే స్ఫూర్తిగా తీసుకొని రామనామాన్ని పఠిస్తూ లిఖిస్తూ రామకోటి రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామకోటికి సంబంధించి ప్రేక్షకులు అనేక సందేహాలను ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మన ఈ కార్యక్రమానికి రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు, అలాగే జ్యోతిష శాస్త్ర పండితులు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. ప్రమీల ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. రామ అంటే అర్థమేమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. రామ అంటే అన్నీ అందులోనే ఉన్నాయి అని అర్థం. శ్రీరాఘవం దశరథాత్మేమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహం అరవింద దళాయుధాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామ అన్న శబ్దంలో ప్రపంచమంతా ఉంది. రా శబ్దోచ్చార మాత్రేణ రా అని అనగానే మనలో ఉండేటటువంటి అనేక వ్యతిరేక భావనలు, దుర్మార్గపు ఆలోచనలు, రాక్షస ప్రకృతి అంతా బయటికి వెళ్ళిపోతుంది. మ అని అనగానే 2 పెదవులు ఒక పెదవితో మరి ఒక పెదవి తాకుతాయి. మ అని ఇలా అనగానే బయటికి వెళ్ళినటువంటి ఆ శక్తులు తిరిగి లోనికి రావడానికి సంకోచించి బయటే ఉంటాయి. ఇది రామ అన్న శబ్దం అనడంలో ఉండే ఇంత అర్థాన్ని అంటూ ఒకటిగా చెబుతుంది సంప్రదాయం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. శ్రీరామ అన్న శబ్దం పలకని ఇల్లు లేదు. పూర్వకాలంలో ఉత్తరం రాయాలి అంటే శ్రీరాములు నీవే కలవు అని వ్రాస్తే ఆ లేఖ శుభలేఖ, మంచి వార్త అందించేది. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటూ చిన్నారి బాలికలకు స్నానం చేయించిన తర్వాత చివరి చెంబు నీటిని ఇలా చుట్టూ తిప్పి వీపు పైన చెరచి శ్రీరామ రక్ష అని చెప్పేవాళ్ళు. ఇంటి గుమ్మం మీద కూడా శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అని వ్రాసుకునేటటువంటి వాళ్ళు. ఏం చెప్పినా రామయ్యల వారి దయలేదా అనేవాళ్ళు. రాముల వారి దయ, రాముల వారి కరుణ, శ్రీరాముడు మా వెంట ఉన్నాడు అన్న ఆలోచన రామాయణం పట్ల మన మనగులో ఉండేటటువంటి అనురక్తిని చూపిస్తుంది. రాముడు అన్న పేరు లేని ఇల్లు నిలువారి ఇంట లేదు అనడం అతిశయోక్తి కాదు. ప్రతి ఇంట్లో కూడా ఒక రాముడు, ఒక రామయ్య, ఒక సీత, ఒక సీతమ్మ లేక జానకి తప్పకుండా ఈ పేర్లు గలవాళ్ళు ఉండి తీరాలి. రామ అంటే ఇంతటి శక్తి ఉన్నది. రాముడు పుట్టకంటే పూర్వమే రామనామం ఉన్నది కనుకనే వశిష్ఠుల వారు ఆ చిన్నారి బాలుడికి కౌసల్యానందవర్ధనుడికి రామ అన్న పేరు పెట్టాడు. సాక్షాత్తు గురువు శిష్యుడు పడుకుంటే మేలుకొలుపుతాడా? కానీ ఇక్కడ పడుకున్న శిష్యుడు రామచంద్రమూర్తి, మేలుకొలిపే ఆ గురువు విశ్వామిత్రుడు. కనుకనే ఆ గురువు విశ్వామిత్రుడు ఈ రాముడిని మేలుకొల్పి కౌసల్యాసు ప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని పిలుస్తాడు. రాముని పేరు, రాముని నామం ఇంత గొప్పది. జానపదుల కథనాలలో వానరులంతా కూడా కలిసి సముద్రానికి వారధి గడుతున్నారు. నీరు అందులో ఆ రాయి వేస్తే ఆ నీరు ఆ రాయిని ముంచి వేస్తుంది. ఆ రాతి మీద రామనామం రాస్తే ఆ రాతి బిడ్డ నీటిలో మునగదు.
నీలుడు, గవయుడు, గంధమాదనుడు ఇలా వేస్తూ ఉన్నారు. నేను కూడా ఒక రాయిని వేస్తాను అన్న రాముడు సహాయం చేద్దాం, ఉడత కూడా చేస్తున్నది అనుకొని రాముడు ఒక రాయి తీసుకొని నీళ్ళల్లో వేస్తే అది మునిగిపోయింది. అయ్యయ్యో ఇదేమిటి అంటే ఆ తారుడు నీలుడు చెప్పారు కదా, దీనిపైన మీ పేరు రాయాలి, మీకంటే మీ పేరు గొప్ప అన్న జానపదుల కథ ఇది. ఇంత గొప్ప రామనామం అంటే. మరొక ఉత్తరం చూద్దామండి. చైతన్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. రామనామం తారక మంత్రం ఎలా అయ్యింది తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్న అంటాడు భక్త కవి రామదాసు. అలాగే త్యాగరాజస్వామి వారు రాముని వారము మాకేమి విచారము అంటాడు. రామనామ తారకం భక్తి ముక్తిదాయకం జానకి మనోహరం అంటూ పూర్వకాలంలో ప్రతి ఇంట్లో కూడా రామనామ స్మరణతో భజన కొనసాగింపబడేది. ఏ పేరు చెప్పినా, ఏ కీర్తన పలికినా, ఏ మాట చెప్పినా ముందు రామనామం తప్పనిసరి. ఎందుకు రామనామం తారకమైంది? తారకం అంటే ఏమిటి? తరింపజేసేది తారకం. సాక్షాత్తు ఈశ్వరుడు ధ్యాత్మ రామాయణంలో పార్వతీదేవితో భవిష్యత్ కాలంలో త్రేతాయుగంలో నేనే రామునిగా పుట్టబోతున్నాను అని చెబుతాడు. ఆ భవిష్యత్తులో జరగబోయే నా కథనే రాముని కథ అంటూ ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి పలికినట్లుగా అధ్యాత్మ రామాయణం చెబుతుంది. రామనామం తారకం ఎందుకైంది అన్నప్పుడు రామనామాన్ని స్మరిస్తే మోక్షం లభిస్తుంది. ఇతర దేవీ దేవతా సంబంధిత విషయాలలో అర్చన, పూజ తప్పనిసరి. ఆపదాం భర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అన్న ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకం రాని వాళ్ళు అరుదు. ఈ శ్లోకంలో 32 అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాన్ని తీసుకుంటే ఆపదామ భర్తారం అన్నది మొదటి శ్లోకం. ఆపన్న జనరక్షైక దీక్షాయామిత తేజసే నమోస్తు విష్ణవే తుభ్యం రామాయాప నివారణే శ్రీరామ సంపుటీకరణ. ఆపదాంప అన్న శ్లోకంలో రెండవ అక్షరం ప. ప అంటే పదాంభోజన స్పర్శ పవిత్ర మునియోషితే నమోస్తు సీతాపతయే రామాయాప నివారణే. ఆపదా మూల శ్లోకంలో మూడవ అక్షరం ద. దారానాయక సంకాశ వదనాయ మహోజసే నమోస్తు విష్ణవే తుభ్యం రామాయాప నివారణే. ఇట్లాగా ఒక్కొక్క అక్షరానికి ఆ రామాయణ కథనాన్ని గుర్తు చేస్తూ ఇది ఆపదుద్ధారక స్తోత్రం. అందులో శ్రీరామ అన్న ఆ 3 అక్షరాలు సంపుటి. శ్రీరామ అన్న శబ్దానికి ఇంతటి శక్తి ఉంది కనుకనే మంత్రశాస్త్రంలో కూడా ర అన్న అక్షరం పురుష బీజము, మ అన్న అక్షరం స్త్రీ బీజాత్మకము. గుణసోగ సంధి సూత్రాన్ని అనుసరించి రామ అన్నప్పుడు ప్రకృతిలో ఉండే శక్తి అంతా కూడా చైతన్యవంతమై కేంద్రీకృతం అవుతుంది. మనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పురివిప్పజేస్తుంది. కాబట్టి శ్రీరామ తారక మంత్రం అవుతున్నది, తరింపజేస్తున్నది. దేహంలో ఉండే 72,000 నాడులు, 294 అవయవాలు, ముఖమండలంలో ఉండేటటువంటి 42 అవయవాలు, ఇవన్నీ కూడా ర అంటే అగ్ని బీజము, మ అంటే ఆకాశ బీజము. ఈ 2 బీజముల సంపుటి. దీని ద్వారా వచ్చేటటువంటి శక్తి ఈ దేహంలో ఉండే మనకు నేను కాను అన్న ఆలోచనను స్ఫురింపజేస్తుంది. దేహంలో మరి ఒక భావన ఉంటుంది. వాడు ఆత్మ, నేను అన్న ఆలోచన కలిగిన వాడు అవుతాడు. శరీరం నాది కాదు, ఇది అశాశ్వతమైనది. ఈ శరీరాన్ని ఆశ్రయించి ఉన్న జీవుడు నేను అన్న భావనతో ఉండి, ఆ భావన కూడా నేను అనే మాయ తొలగించుకుంటే నీవే అన్న ఊహ వస్తుంది. అలా రావాలి అంటే నాభిస్థవన్ని వాహంతి, నాభిలో ఉండే అగ్నిహోత్రము రబీజము, రాక్షర బీజము ఉత్పన్నం కావాలి, చైతన్యవంతం కావాలి. అలా పుట్టిన ఆ బీజము చైతన్యవంతమై శక్తివంతమై ఈ ప్రాణాన్ని ఉద్దీపనం చేయాలి అంటే మ అన్న ఆకాశ బీజం స్ఫురణ తప్పనిసరి. కనుకనే రామ అన్న ఆ 2 అక్షరాలు పలికితే మనకు మనస్సు ప్రశాంతత చిక్కుతుంది.
తాదాత్మ్య భావన కలుగుతుంది. ఈ ప్రపంచం నుంచి, లోకం నుంచి, సర్వ విషయాల నుంచి, బంధింపబడినటువంటి ఆలోచనల నుంచి విముక్తి పొందుతాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, రాముని వారము మాకేమి విచారము. ఇన్ని ఆలోచనలతో రామనామ తారకం భక్తి ముక్తిదాయకం. ఇలా అయ్యింది. మరో ఉత్తరం చూద్దామండి. శ్రీజ వైజాగ్ నుంచి రాస్తున్నారు. రామకోటి రాయటానికి అర్హతలేంటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఒక్క అర్హత ఉందండి. అది రాముని మీద అచంచలమైన భక్తి, రాముడు దైవము అన్న విశ్వాసం, రామనామం పైన అపూర్వమైనటువంటి ప్రేమ. రామనామం పైన, రాముని పైన అపూర్వమైన ప్రేమ మనలో ఉంటే రామకోటి రాయవచ్చు. ప్రత్యేకించి ఇందుకోసమై ఏ విధమైన అర్హతలు, నియమాలు మనం భావన చేసే అవసరం లేదు. మనపూర్వకంగా రాముని వారము మాకేమి విచారము అనుకున్న మరుక్షణం మనం రామకోటి వ్రాయవచ్చు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఇది షోడశ నామాని కలి కల్మషనాశని. ఈ కలియుగంలో అనేక విధములైనటువంటి బాధలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ బాధలు తెలిసి తెలియక మన మనస్సును ప్రభావితం చేస్తూ ఉంటాయి. రాముడు రామచంద్రుడు. ఈ చంద్రుడు మనస్సును ప్రభావితం చేసేటటువంటి వాడు. రాముడు శరీరం పైన ప్రభావం చూపించేటటువంటి వాడు. అలాంటప్పుడు రా అన్న అక్షరాన్ని మా అక్షరంతో జతకూర్చి రామ అన్నప్పుడు మనకు ఒక్కసారి రా మా అన్నప్పుడు కటిపయారి సూత్రాన్ని అనుసరించి అది 100గా మారుతుంది. 100 × 10 × 10 ఇలా చూస్తే కటపయారి సూత్రాన్ని అనుసరించి శ్రీరామ 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 అని 3 సార్లు అంటే 1000 సార్లు చెప్పినట్లే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. 1000 నామాలు ఎందుకు వచ్చాయి అంటే రామ అన్న శబ్దాన్ని 3 సార్లు అంటే చాలు, 1000 సార్లు చెప్పినట్టే అంటుంది శాస్త్రం. ఇంత గొప్పది, మహనీయమైనది కాబట్టే రామనామాన్ని ఇలా మనం స్మరించుకోవాలి. మరో ఉత్తరం చూద్దామండి. శ్యామల హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. రామకోటిని ఎన్నేళ్లలోపు పూర్తి చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. రామకోటి వ్రాయడానికి శ్రీరామచంద్రమూర్తి 14 సంవత్సరాల వనవాసం పూర్తి చేశాడు కాబట్టి 14 ఏళ్లలో ఈ రామకోటిని పూర్తి చేయాలి అనే ఒక ఆచారం లోకంలో ఏర్పడింది. అయితే ఇందు నిమిత్తమై కాల నియతి అంటూ ఏదీ చెప్పబడలేదు. మనకు కోరిక ఉండాలి, విశ్వాసం ఉండాలి, సమయము ఉండాలి, ప్రేమ ఉండాలి. అన్నింటికంటే కూడా మించి ఆ రామచంద్రమూర్తి మీద అచంచలమైన భక్తి తత్పరత ఉండాలి. పునర్వసు నక్షత్రం నాడు రామకోటిని వ్రాయడం ప్రారంభించవచ్చు. రామకోటిని శ్రీరామ అని రాయాలి. శ్రీం అన్న బీజంతో సంపుటీకరణం చేసి మాత్రమే శ్రీరామ అన్న శబ్దాన్ని వ్రాయాలి. ఇన్ని సంవత్సరాల్లో అన్న ప్రామాణికమైనటువంటి కాల నియతి ఏదైనా ఉందా అంటే మట్టుకు 14 సంవత్సరముల లోపల పూర్తి చెయ్యాలి అని ఒక ఆచారం మట్టు ఏర్పడింది. కానీ తల్లి, ఎంతకాలంలోనైనా మనం పూర్తి చేయవచ్చు. మన శక్తి విశ్వాసాలు ఉన్నంతకాలం రాస్తూ ఉండవచ్చు. మరో ఉత్తరం చూద్దామండి. అలాగే గోవింద కరీంనగర్ నుంచి రాస్తున్నారు. రామకోటిని రాయటానికి పాటించాల్సిన నియమాలు ఏంటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. రామకోటిని రాయడానికి పాటించవలసిన కనీస నియమాలలో వ్రాద్దాం అనుకునేటటువంటి వారు ఏదైనా ఒక నెల పునర్వసు నక్షత్రం ఉన్న రోజున సమీపంలో ఉండే రామాలయానికి వెళ్ళి ఆ రామాలయంలో రామచంద్రమూర్తిని దర్శనం చేసుకొని అర్చకులకు నమస్కారం చేసి వ్రాయవలసిన సరంజామాను అర్చకుడి చేతుల మీదుగా స్వీకరించాలి. అది ఒక రామకోటి రాయవలసిన పుస్తకం, అలాగే ప్రత్యేకంగా ఒక పెన్ను, కలము, ఒక వ్రాత బల్ల, వేదిక, పసుపు రంగు వస్త్రం. ఈ పసుపు రంగు వస్త్రాన్ని భుజం పైన వేసుకొని రామకోటి రాయడం ఆలయంలోనే ప్రారంభం చేయాలి.
అక్కడే శ్రీకారం చుట్టి అర్చకులకు చేతికి ఇచ్చి నమస్కారం చేసి యథాశక్తి అక్కడనే వ్రాసి ఆ పుస్తకమే రామునిగా భావన చేసి పూజించి వెంట తీసుకురావాలి. రామకోటి వ్రాయడానికి శ్రీకారం చుట్టినటువంటి ఆ క్షేత్రం మనకు భద్రాద్రితో సమానం. అది ఎక్కడైనా ఒంటిమిట్ట కావచ్చు, ఎక్కడైనా భద్రాద్రి కావచ్చు, ఎక్కడైనా మన మనసులో ఉండేటటువంటి రామక్షేత్రం కావచ్చు. రామాలయం అన్న భావన ఉండాలి. రామకోటి రాసేటటువంటి వారు ఉపయోగించే ఆ కలముతో ఇతర వేరే ఏ విధమైనటువంటి లెక్కలు వ్రాయకూడదు. అలాగే ఆ రామకోటి రాయడానికి ఉపయోగించేటటువంటి బల్ల చెక్కపీట కూడా వేరే ఏ పనికి ఉపయోగించకూడదు. రామకోటి వ్రాసేటటువంటి వాళ్ళు వ్రాయడం ప్రారంభం చేసిన క్షణం మొదలుగా సాత్వికమైన ఆహారాన్నే స్వీకరించాలి. మితంగా మాట్లాడాలి. ఎవరితో కూడా అనవసరంగా వాగ్వివాదం చేయకూడదు. అందరిలో కూడా రాముడినే దర్శించాలి. అనుక్షణం కూడా శ్రీరామ శ్రీరామ అని జపం చేస్తూ ఉండాలి. వ్రాయడం కూడా గబగబా వేగంగా సంఖ్య కోసమని పూర్తి చేయాలని ఆవేగంతో రాయడం కాకుండా ప్రశాంతంగా ఏ అక్షరానికి ఆ అక్షరం విడివిడిగా శ్రీ రా మా అని విడివిడిగా రాయాలి. వేగంగానో కలిపి తొందరగా సంఖ్య పూర్తి చేయాలి. చిత్రములైనటువంటి కలములు ఉపయోగించాలి. ఇటువంటి లేఖన చమత్కారములు ఏవి కూడా ఉపయోగించకూడదు. సంపూర్ణమైన ప్రేమ విశ్వాసాలు అందులో ఉండాలి. భగవంతుడు సంఖ్య కోసం ఎదురు చూడడు, ప్రేమ కోసం చూస్తాడు. కనుక ప్రత్యేకించి రామకోటి రాసేటటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా నియమితమైన సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తోచనప్పుడో తీరిక దొరికినప్పుడో అని రాయడం కాకుండా అలా రాసేవాళ్ళు ఉన్నారు. అలా కాకుండా ప్రత్యేకంగా ప్రతిరోజు ఉదయం 10 నిమిషాలు, సాయంత్రం 7:30 నుంచి 8 వరకు, లేక 8 నుంచి 8:30 వరకు, ఇలా ఒక అరగంట మధ్యలో సమయం దొరికినప్పుడు నిర్ణీతమైనటువంటి కాల నియతికి అనుగుణంగా రామకోటి వ్రాయాలి. మరో ఉత్తరం చూద్దామండి. అలాగే శేఖర్ ఖమ్మం నుంచి రాస్తున్నారు. రామకోటి సంకల్పించుకుని మధ్యలో ఆపేయచ్చా, తెలియచేయగలరు అంటూ రాదు. అలా ఆపేయకూడదు. ఎందుకంటే ఆపేయవలసినటువంటి తీవ్రమైన పరిస్థితులు మనకు వచ్చినాయి అంటే ఆ పరిస్థితుల్లో నుంచి, ఇబ్బందుల నుంచి మనల్ని రక్షించేటటువంటి వాడు మళ్ళీ ఆ రామచంద్రమూర్తియే అవుతాడు. కనుక ఆపరాదు. ఏవైనా ఇతర కారణాల చేత మీరు అడిగినట్లుగా నిజంగానే ఆపవలసి వస్తే ఎంత ఆపినామో అంత సంఖ్యకు పూర్తి చేసుకొని ఆపిమ్మట శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని వ్రాసి ఆ సంఖ్య తర్వాత వచ్చేటటువంటి సంఖ్య 1,000,000 చేరేంత వరకు శ్రీరామ శ్రీరామ అన్న నామాన్ని జపం చేయాలి. జపం చేస్తే వేగం అవుతుంది, వ్రాయడం సమయం తీసుకుంటుంది. కనుక రామకోటి వ్రాయడం కష్టంగా ఉంది, శరీరం సహకరించడం లేదు, కాలం లభించడం లేదు అనుకునేటటువంటి వాళ్ళు చింతించే పని లేదు. ఎంతవరకు రాశారో అంతవరకు ఆపి చివరి శ్లోకంగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని వ్రాసి ఆదౌ రామతపోవనానుగమనం హత్వామృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనం పశ్చాత్ రావణ కుంభకర్ణహననం ఏతద్ధి రామాయణం శ్రీరామచంద్ర చరణారవిందార్పణమస్తు అని వ్రాసి పూర్తి చేసి ఆ పిమ్మట మిగిలిన సంఖ్యకు సరిపోయే విధంగా రామనామాన్ని జపం చెయ్యాలి. ఇలా కూడా మనం రామనామాన్ని 1,000,000 పూర్తి చేసుకోవచ్చు. మరో ఉత్తరం చూద్దామండి. వింధ్య ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. అశౌచ సమయాల్లో రామకోటి రాయవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఆశౌచ సమయాలలో
రామకోటి వ్రాయకూడదు. ప్రత్యేకించి ఆశౌచములు 3 విధములు. మాసిక నియమంతో స్త్రీలు, అలాగే కుటుంబానికి సంబంధించి జన్మ ఆశౌచము, ఎవరైనా ఇంట్లో పుట్టినప్పుడు శిశువులు, ఎవరైనా మరణించినప్పుడు 3వ విధంగా, ఇలా 3 సార్లు వస్తాయి. ఈ సమయాలలో రామకోటి గ్రంథాన్ని ఎక్కడైతే రాస్తున్నామో దానిని చేతికి తీసుకొని వ్రాయకూడదు. జపం చేయవచ్చు. జపం కూడా మానసికంగా ఉండాలి. రామనామం జపం చేస్తే మేలు కలుగుతుంది. జకారో జన్మ విచ్ఛేద పకార పాపనాశక జన్మ పాప వినాశిత్వాత్ జప ఇత్యభిధీయతే. కనుక రామరామ అన్న జపాన్ని చేయవచ్చు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్న మంత్రాన్ని నిరంతరం జపం చేయవచ్చు. ఆ శౌచంలో ఉన్నా చేయవచ్చు. వ్రాయడం మట్టుకు కూడదు అంటుంది ధర్మం. మరి ఉత్తరం చూద్దామండి. కిరణ్ వైజాగ్ నుంచి రాస్తున్నారు. రామకోటి రచిస్తే కలిగే పుణ్యఫలం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. చాలా ఉన్నాయండి. అన్నీ అని చెప్పాలి. పనికిమాలిన విషయాల పట్ల మనస్సు చంచలం చేసుకోవడం కంటే అనవసరమైన రాజకీయ విషయాలు, కుటుంబ విషయాలు, ప్రాపంచిక విషయాలు, ప్రాసంగిక విషయాలు, వీటికంటే రామనామ తారకం భక్తి ముక్తి దాజకం. తరింపజేసేది కాబట్టి రామనామాన్ని వ్రాద్దాం. రామకోటి వ్రాయడం ప్రారంభం చేస్తే మన మనస్సు అనవసరమైన విషయాల పట్ల ఉద్వేగం చెందదు. నిరాసక్తితో, నిర్లిప్తతతో కుటుంబ జీవనాన్ని ఆనందంగా గడపగలుగుతాం. రామనామం రాసేటటువంటి వారిని ఆధునిక శాస్త్ర పరిశోధకులు పరీక్షించారు సైంటిఫిక్గా. వారు రామనామం రాస్తున్న సమయంలో వారి బీపీని చెక్ చేశారు. రామనామం రాయకంటే ముందు 140, 120గా ఉన్న వారి బీపీ, బ్లడ్ ప్రెషర్, రక్తపోటు రామనామం రాస్తున్న సమయంలో చిత్రంగా 80/120గా మారింది. సామాన్య స్థితికి చేరింది. రాయడం ముగించిన తర్వాత మళ్ళీ కొద్దిగా హెచ్చుదల చూపింది. అంటే రామనామం రాస్తున్న సమయంలో వారి రక్తపోటు స్థితి సాధారణ స్థాయి చేరింది అని శాస్త్రీయంగా నిరూపింపబడింది. కాబట్టి రామనామం రాద్దాం. శారీరక ప్రయోజనాలను సిద్ధింపజేసుకుందాం. మనమంతా కూడా రాముని వారము. మాకేమి విచారము. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి రామనామ విశిష్టతను సవివరంగా, సుశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణమస్తు. వీక్షించారు కదండి. ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. మరో కార్యక్రమంలో మరో అంశంతో మీ ప్రశ్నలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.